పోతుంటారంట పట్టణంలో వాడే గోడలెక్కి ఎన్ని కష్టాలు వచ్చాయి ఎన్ని బాధలు వచ్చాయని చెప్పి ముసలమ్మకి లేకపోతే ఒక మాట కొట్టుకొచ్చి పెట్టొచ్చు ఇక్కడ ఇప్పుడు తక్క చేయి పెట్టబుద్ది అక్కడ ఏం లేదు ఏం చేస్తాను ఏడేడు తాళాలు తపస్సులు పట్టిండ్రు. ఎప్పుడైతే భగవంతుని వేడుకున్నారో భగవంతుని ఆక నాయన ముసలమ్మకి ఏది పెట్టి ఏడ్చిన కన్నీరు కడవలైపోతుండది ఉచ్చపు కన్నీరు మన వరుస తీస్తుండది పగడపు కన్నీరు పై వరుస తీస్తుండది కన్నీరు వై కైలాస పట్నం శాకంత తెప్పై దరిముసులు గుడిచినట్టు వగపడుతున్నది నాయన యోగము లేని పట్నముల యోగము గుడిచినట్టు వరుసము లేని పట్నముల వరుసము గుడిచినట్టు ఆ ముసలమ్మ కన్నీరు కైలాస పట్నముల నాయన దడిముసులు గుడిచేటాళ్లకు పార్వతీదేవికి మాల్యమైంది నాయన పార్వతి దిగులు పడి దిగ్గున లేచి దిగుని తానికి వెళ్ళి వచ్చి పరమేశ్వర మూడు కనుల వాడ
ముక్కొండి గిరిరాజా 84 లక్షల జీవజంతులకు జీవికర్త ఆధార పురుషుడవు నాయన మన పట్నంలో యోగం లేని పట్నంలో యోగం ఎక్కడిది నాయన వర్షం లేని పట్నంలో వర్షం ఎక్కడిది ఆ యొక్క బంగారు పర్రగొంగు తడిచిపోయింది నాదా ప్రాణేశ్వరమైనటాళ్లకు ఆనాడు భగవంతుడు అరిచేతులు వెగదీసి పెట్టింది ఎవరిది కావచ్చు అని చెప్పి ఆ యొక్క వెగదీసి పెట్టవరకల్లా ఏం లేదు బామా మనకి అయ్యోది పట్నం వేలవాళ్ళ ముసలమ్మ కేసిరెడ్డి ఆ యొక్క పట్టణంలో వాళ్ళకి సంతానం లేదు సగమేడి ముట్టయిపోయింది సగమేడి వటైపోయింది సమత లేదు ముట్టు లేదు నాయన సంతానం కోసమైన భూలోకముల ఎన్నో పూజలు ఎన్నో సత్సంగాలు ఎన్నో నోములు నోముతుండరు ఆ కవకోటి లింగాల కడ పూజలు చేస్తారు వాళ్ళని కాళ్ళకు అయ్యో ప్రాణేశ్వర ప్రతి జీవకోటికి నీవు సంతానం ఇచ్చేవాడవు 84 లక్షల జీవరాశులకు నీవు సంతానం ఇచ్చేవాడవు ఆ ముసలమ్మ కేసిరెడ్డికి ఎందుకు సంతానం ఇస్తలేవు నాయన వాళ్ళు ఏమి పాపం ఏమి నేరం ఏమి ధర్మం చేసిరు నాయన వాళ్ళకి ఎందుకు సంతానం ఇస్తలేవు నాయన పట్టణంలోకెళ్ళి నాయన వత్తగారి పట్నం సాలేడు నాగబండ్లు కొట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ మదాన మత్తితోటి ధనమెక్కితే మదమెక్కమంటే మదమెక్కితే మాంకారం మత్తు ఎక్కువ ఉన్నట్టు కండ్ల కారం మదాన మత్తితోటి ముసలమ్మ కేజిరెడ్డి ఆ యొక్క ధనం మీద కూర్చొని ముసలమ్మ కేజిరెడ్డి ఆ యొక్క మంగమాదేవి యొక్క గంగనారెడ్డి గారైనా ఆ యొక్క సంతానం లేని మెడల వాళ్ళు మునులు వేడుకున్నారు ముసలమ్మ అంట పేరు పెట్టుకొని వాళ్ళ వలన నాగులకు నాగబంధం ఒప్పుకున్నారు ఆ యొక్క గంగనారెడ్డి మంగమాదేవి వాళ్ళ యంత్ర సంతానం లేకున్నది మునులు దర్శనమై సంతానం ఇచ్చారు నాయన ఆ యొక్క ముసలమ్మ జలమ ముందట వాళ్ళ బిడ్డ ప్రేమల వాడి గంగనారెడ్డి మంగమాదేవి మరణ కాలమైనరు ఈ పట్నంలో ఉండరాదని చెప్పి ఆ యొక్క కేజిరెడ్డి ముసలమ్మ ఏమి చేసిందంటే సాలేడు నాగపండ్లు కొట్టుకొని కయ్యోది పట్నం వెళ్ళిపోతుంటే నాగరాజుకు మాలివైంది ఆ యొక్క తల్లిదండ్రులు చేసిన వరానికైనా పిల్లలన్న వరం ఇస్తుంది ముసలమ్మ భక్తి అని చెప్పి 12 శిరసులు పెట్టుకొని నాగరాజు సాలేడు నాగపండ్లకు ఎదురుగా వెళ్ళి వచ్చిండు ఆ నాగరాజు నూడకుండా ఏమి చేసారు ముసలమ్మ కేసిరెడ్డి నాయన ఆనాడు భార్య భర్తలు కిల నవ్వకుండా నాగరాజు నూడకుండా సాలేడు నాగపండ్లు కొట్టుకొని నాగరాజు వేదికి వెళ్ళి వెళ్ళి భార్య నాగరాజు నడుమలు విడిగిపోయినవమ్మ నాగరాజు సాపెన పెట్టిండు తల్లి మా కన్న ముందు పుట్టినవాడు వాదుల పుట్టిండు వాది నాగరాజు బామ వాది నాగరాజు సాపెన పెట్టిండు ఏ దేవుడి దర్శనమై నీకు సంతానం ఇవ్వకూడదు ముసలమ్మ ఎన్ని పూజలేసి ఏటి పాలు కావాలి ఎన్ని నోన గంగ పాలు కావాలి ఏ భగవంతుడి శ్రీశుల ద్వారా నీకు సంతానం కాకుండా సాపెన పెట్టిండు తానికి వెళ్ళిపోతే నా యొక్క పుట్టకు పూజలు చేసి నన్ను వేడుకున్నటువంటి నీడిస్తేనే నీకు సంతానం కావాలి అంతవరకు కదా ఏ దేవుడి దర్శనమై నీకు సంతానం ఇవ్వకూడదని సాపెన పెట్టిండు నేను ఇచ్చే సంతానం కాదు బామా పార్వతీదేవి ఆది నాగరాజు ఇచ్చే సంతానం నా సంతానం కాదనటాలకు ఏమి లేదు ప్రాణేశ్వర నీవైనా మనం పెట్టకున్న పెట్టే ఇల్లు చూపెట్టాలనంట మనం దానం చేయకున్నా దానం చేసి ఇల్లు చూపెట్టాలంట మనం సంతానం చేయకున్న సంతానం దాడలు దొరికే దాడలు చెప్పిరా ప్రాణేశ్వర అని చెప్పి ప్రాధాలు పట్టుకుంటున్నది ఎట్లా సంతానం వాళ్ళకి దొరే సంతానం దొరికి భగవంతుడు ఏమి చేసిండో వదిలిపెట్టదని చెప్పిన ఆయన కాయ పద్ధతి కట్టుకున్న గంట కొట్టుకున్న పోకుండానే వెళ్ళే వస్తాయి
చేసిన పుట్టకాడ మా బిడ్డ నాయనా